ఈ సందర్భంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. ముఖ్యంగా ఈ దినం దేవునికి మనము దశమ భాగం ఇస్తాం. మరి ఈ దశమ భాగాలు ఇచ్చే విధానంలో మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా మనం అసలు ఈ దశమ భాగాలను ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వడంలో మనకు ఆయన ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయి అని కనుక మనం చూసినట్టు కనుకైతే ఇక్కడ ఈ రోమపత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం మనం చూసినాం కదా. 14వ వచనం ఏంటిది? మీరు కృపకే కాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఇక్కడ కృప అనే మాట చూస్తూ ఉంటున్నాం. దేవునికి దశమ భాగం ఇవ్వటం లోపట మనకు ఆయన కృప తోడుగా ఉంటూ ఉన్నది. ఆయన కృప మనకు తోడుగా ఉంటూ ఉన్నది. ఆయన కృప మనకు తోడుగా ఉంటున్నప్పుడు ఆయన మన పట్ల చూపించే ప్రేమతో మనకున్నటువంటి సమస్యలను ఆయన తీసివేసేవాడుగా ఉంటాడు. టేకన్ అవే అవర్ సిన్స్. ఆయన మన పాపములను తీసివేసేవాడుగా ఉంటాడు. ఎప్పుడు? ఆయన కృపను మనం పొందినప్పుడు. ఆయన కృపను మనము పొందుతున్నాము అంటే మనము దశమ భాగము ఇస్తున్నాము అనే అర్థం. అదేవిధంగా కొలసీ పత్రికలో 2వ అధ్యాయంలో చూసినట్టు కనుకైతే కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 14వ వచనం ఏమన్నాడు? ఇక్కడ 13వ వచనం నుంచి మీరు బాప్తిజమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని చేవ్రాతను తుడిచి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాను. పాపపు పత్రమును మన నుండి తీసేస్తాడు. ఇప్పుడు మనము చేసినటువంటి తప్పులు ఉంటాయి. ఈ తప్పుల విషయంలో దేవునికి ఇచ్చేటటువంటి దశమ భాగాల విషయంలో మనము గనక ఖచ్చితంగా ఇచ్చినట్టు కనుకైతే మనకుంటున్నటువంటి ఆయన కృపను అధికం చేసి మనకున్నటువంటి పాపం అనే కాడిని మన మీద నుండి ఎత్తివేస్తానని చెప్తూ ఉంటున్నాడు. ఎత్తివేస్తానంటున్నాడు అంటే తీసేస్తాడు అని అర్థం. అంటే దశమ భాగములు ఇవ్వడంలో మనకు ఎంతో లాభం ఉన్నది. అయితే ఏమా లాభము అని చూస్తే ఇక్కడ 2 విషయాలు చూసినాం. ఒకటి, ఆయన కృపకు పాత్రులమవుతాం. రెండవది, మనకు పాపముల కాడి మన మీద ఉన్నదాన్ని తీసేస్తాడు ఆయన. 2 విషయాలు జరుగుతాయి ఈ యొక్క దశమ భాగం. రెండవదిగా చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా ఏం చూస్తున్నామంటే ద్వితీయోపదేశ కాండంలో 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఇక్కడ 22, 23 ఇక్కడ ఏమని ఉంటున్నదంటే, ప్రతి సంవత్సరమును నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. వీటి విషయంలో దశమ భాగాల విషయంలో చాలామంది తప్పు చేస్తున్నారు. చాలామంది తప్పు చేయడం వల్ల కుటుంబాలలో మేళ్ళు, దీవెనలు, ఆశీర్వాదాలు ఉండటం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దీవెనలు, ఆశీర్వాదములు ఉండటం లేదు. ఎందుకు ఉండటం లేదంటే ఇక్కడ ఏమంటాడు? ప్రతి సంవత్సరము అంటాడు. ప్రతి సంవత్సరము అనేదాన్ని ప్రతి వస్తువు అని తీసుకోండి, ప్రతి ఆదాయము అని తీసుకోండి, ప్రతి లాభము అని తీసుకోండి. ఈయన సంవత్సరం అంటే సంవత్సరానికి పంట విషయంలో మాట్లాడాడు. మరి మనం రోజు చేసే వ్యాపారాలు ఉన్నాయి. రోజు వ్యాపారాల్లో రోజు లాభం వస్తుంది. మరి రోజు దశమ భాగం ఇవ్వదు.
నెలకొచ్చే జీతం దాంట్లో దశమ భాగం ఇవ్వాలి. నెలకొచ్చే ఆదాయం దాంట్లో దశమ భాగం ఇవ్వాలి. అందుకే ఆయన ఏమన్నాడు, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. చాలామంది భక్తులలో కొందరు ఇండ్లలో కూడా చూసినప్పుడు ఇండ్లలో వండే వంటలో కూడా పిడికిలి బియ్యం తీసి పెడతారు, చాయ్ పత్తిలో తీస్తారు, పుదీనాలోను కొత్తిమీరలోను మీరు దశమ భాగం ఇస్తారు అని యేసు ప్రభు సద్దుకాయలతోటి పరిసయ్యులతోటి కూడా మాట్లాడాడు ఆయన. అంటే ఇలాగా దశమ భాగాలు ఇవ్వాలి. ఇవ్వడమే కాదు, మీరు ఇస్తారు కానీ మీ మనసులు దూరంగా ఉన్నాయి అంటాడు. మళ్ళీ అది కూడా మనసులు దేవునికి దగ్గరగా ఉండాలి, దశమ భాగాలు ఇవ్వాలి. మనసులు ఎక్కడనో దూరం ఉంటాయి, దశమ భాగాలు ఇస్తారు. కుదరదు అట్లా. మనసులు దేవునికి దగ్గరగా ఉండాలి, దశమ భాగాలు ఇవ్వాలి. తర్వాత ఏమంటాడు, నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానంగా ఏర్పరచుకున్న స్థలమును ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్ష పొలంలో కానీ ద్రాక్షరసంలో కానీ నీ నూనెలో కానీ 10వ వంతు నీ పశువులలో కానీ గొర్రె మేకలలో కానీ తొలుచూటి వాటిని తినవలెను. మార్గము దీర్ఘముగా నున్నందున అనగా యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును మిక్కిలి దూరముగా నున్నందున నీవు వాటిని మోయలేని ఎడలని దేవుడని యెహోవా నిన్ను ఆశీర్వదించునప్పుడు వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని నీ దేవుడైన యెహోవాకు సమర్పించవలెను. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పాడు. పాత నిబంధన గ్రంథ ప్రకారంగా చెప్పుకొచ్చాడు ఆయన. ఎద్దులు, మేకలు, గొర్రెలు, వెండి, బంగారము అనే విషయంలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడేం చెప్పాలా? తినే తిండి, రైస్ విషయంలో చెప్పాలా, కూరగాయల విషయంలో చెప్పాలా, ఇంకేమున్నాయి ఇప్పుడు నాన్ వెజ్ విషయంలో చెప్పాలా. ఈ అన్నిటి విషయంలో కూడా దశమ భాగం ఇవ్వాలంటాడు. అయితే అన్ని ఇచ్చి కూడా మనసు ఇవ్వలేదనుకో దేవుడికి, నువ్వు ఇచ్చిన దశమ భాగాలు వేస్ట్ అవుతాయి. సద్దుకాయలు పరిసయ్యులు అన్నీ ఇచ్చారు. పుదీనాలోను సోంపులోను కొత్తిమీరలోను కూడా దశమ భాగం ఇచ్చారా, కానీ మనసు ఇవ్వలేక. మనసు ఇవ్వకపోతే ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? వాళ్ళంతా కయ్యూనులాగా ఇచ్చారు, ఇవ్వాలి కదా అని ఇచ్చారు. అలాగే అది కయ్యూను అర్పణ కాదు, ఏ వేలు అర్పణ కావాలా, ఏ వేలు అర్పణలాగా ఇవ్వాలా. ఇస్తే అది ఉపయోగపడతాయి, దాని మీద మనకు ఆశీర్వాదాలు వస్తాయి అని వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విషయాన్ని లూకాసు వార్తలో కూడా చూస్తాం మనం. ఒక మాట, లూకాసు వార్త 11వ అధ్యాయం 11వ అధ్యాయము 42వ వచనం, చివరి వచనం. 11:42 11:42లో ఏమన్నది ఇక్కడ, అయ్యా పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. అది ఇప్పుడు మనం ఇంతకు మాట్లాడుకున్నాం కదా, పుదీనాలో, కొత్తిమీరలో, చాయ్ పత్తిలో, మనం తినే బియ్యంలో, కూరగాయల్లో అన్నిట్లో దశమ భాగం ఇస్తున్నాం. కానీ మనసు ఇవ్వడం, మనసు ఇవ్వాలా దేవునికి, అప్పుడు నువ్వు అర్పణలు ఇవ్వాలి. మనసు ఇవ్వకుండా నువ్వు ఏ అర్పణ ఇచ్చినా అది సున్నా. అది లూకాసు వార్తలో లూకా భక్తుడు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట మనం చూస్తామైంది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమనున్నది, 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది చూడండి. ఏమంటాడు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. యేసు ప్రభు అన్నాడు. మరి పాత నిబంధనలో ఇచ్చినట్టుగా దశమ భాగాలు మీరు ఇస్తున్నారా? పాత నిబంధన లెక్క ప్రకారం చెప్పాలంటే 40% దశమ భాగం ఇవ్వాలి. ప్రథమ ఫలములని ఉన్నాయి, ప్రత్యేక కానుకలని ఉన్నాయి, తర్వాత ఇంకా 5 రకాల కానుకలు ఉంటాయి.
ప్రథమ ఫలాలు, దశంభాగాలు, ప్రత్యేక కానుకలు, ప్రత్యేక మొక్కుబడులు, అలాగున 5 రకాలు ఉంటాయి ఇవి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చే వరకు ఆయన ఏమంటాడంటే, నేను పాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, అంటే ధర్మశాస్త్రంలో చెప్పినవన్నీ తీసేసి నేను కొత్తగా ఏం చేర్చడానికి రాలేదు, ఆ ఉన్న వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను. కనుక మీరు ఈ యొక్క టైప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాం. మనము దేవుడికి ఈ యొక్క దశమ భాగం అంటే డబ్బులు ఇస్తున్నాము, వస్తువులు ఇస్తున్నాము. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు ఇస్తే డబ్బుల కొరకే వీళ్ళు అడుగుతారు అనుకుంటారు. కానీ అది ఇవ్వాలి, ఇస్తేనే దాంట్లో ఆశీర్వాదం ఉన్నది, ఇవ్వకపోతే ఆశీర్వాదము లేదు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. అదే విషయాన్ని కొలసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఒక మాట ఉన్నది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ ఏమంటాడు 17వ వచనంలో, ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపమును క్రీస్తులో ఉన్నది. అది వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందించగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొని తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకయే ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకున్న వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక్కడ ఏమంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఆయన సెలవిచ్చినటువంటి విషయాలు తప్ప వేరే ఏది చేయకూడదు అనే మాట ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. 5 కొలసీ పత్రిక కదా 2:17 అదే మాట. మా శరీరమందు సున్నతి పొందక ఉండినట్లు, అంటే సున్నతి పొందక అంటే మారు మనసు రక్షణ పొందక, మారు మనసు రక్షణకు పొందక ఉండినా నీవు ఏ కానుకలు ఇచ్చినా కానీ కూడా అది వృధా, అలాగన ఇవ్వకూడదు అనే మాట మరి ఇక్కడ కొలసీ పత్రికలో పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే నేను చూసినట్టు కనుకైతే ఇదే కొలసీ పత్రికలో 17వ వచనం మనం చూసినాము. తర్వాత ఇంకొక మాట ఏమంటాడు మత్తయి సువార్త 5:17 ఒకటి చూసినాం కనుక, తర్వాత 2వ కొరింథీ పత్రిక 9:7 వచనం. రెండవ కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, సనుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తమ హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. దేవుడు సంతోషంగా ఇచ్చేటటువంటి వాడిని ప్రేమిస్తాననే మాట మనం ఇక్కడ వాచన భాగంలో చూస్తుంటున్నాం. అంటే ఎవరు కూడా ఏవో ఇవ్వాలన్నట్టు కయ్యూని అర్పణలాగా ఇవ్వకూడదు, యథార్థంగా ఇవ్వాలా, మంచి మనస్సుతోటి కానుక ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యంగా దశమ భాగాలలో ఆయన కృపను మనం పొందుకోవాలంటే మనము ఖచ్చితమైనటువంటి దశమ భాగము ఇవ్వవలేను. అది ఇవ్వడమే కాకుండా మన మనసు కూడా పూర్తిగా ఇవ్వాలి. మనం మనసు ఇవ్వకుండా మనం ఎన్ని చేసినా ఏం చేసినా అంత సున్నా. మనం మనసు ఇవ్వకుండా, ఆయన యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన యందు నమ్మకం ఉంచకుండా మనము చర్చికి వచ్చిన, పాటలు పాడినా, వాక్యం చెప్పినా, లేదా వాక్యం విన్నా, సాక్ష్యం చెప్పినా, సాక్ష్యం విన్నా, అన్నీ సున్నా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఏం చేయాలంటే, ఆయన యందు భయభక్తి కలిగినటువంటి మనము
మన మనస్ఫూర్తిగా ఆయన యందు విశ్వసించి, ఆయన యందు నమ్మకం ఉంచి, మనం ఆయన చెప్పిన విధంగా కానుకలు ఇవ్వాలి. ఇచ్చే విధానంలో గునుక్కోవద్దు, సనుక్కోవద్దు అంటాడు. గునుక్కునుడు సనుక్కునుడు అననీయ సభ్యురాలు చేశారు. గునుగుకోవడం సనుక్కోవడం వలన వాళ్ళు చచ్చిపోయారు. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు కూడా గొనుగున వలన వాళ్ళు కనాని పట్టణాన్ని చేరలేక మధ్యలోనే చనిపోయారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము ఈ గునుగుడు సనుగుడు అనేది మన జీవితాల నుంచి తీసేయాలి. ఈ గునుగుడు సనుగుడు వలన చాలా ఇబ్బందులు వస్తాయి. కుటుంబాలు వేరైపోతాయి, పోట్లాటలు వస్తాయి, ఆ సహజీవనం గడపరు, ఒంటరి జీవితాన్ని గడుపుతారు, ఎన్నో ఇబ్బందులకు పాలవుతారు, ఎన్నో సమస్యలకు గురవుతారు. అలా గురి కాకుండా ఉండాలి అంటే సనుగుడు గునుగుడు అనేది మన మనసులోకి వెళ్ళి తీసేయాలి. ఎవరి మీద ఏదైనా మాట్లాడాలంటే డైరెక్ట్ మాట్లాడాలి. సనుగొనుడు గునుక్కొనుడు అలాంటివి పెట్టుకోకూడదు. అలాంటివి పెట్టుకున్న ఆ సనుగుడు గునుగుడు అంతే, దశంభాగములు ఇవ్వకపోవడం అంతే. నువ్వు సనుగుకొని గొనుక్కొని ఇచ్చిన దశంభాగం పని చేయదు. ఇప్పుడు కయ్యూనున్నాడు, కయ్యూను సనుక్కున్నాడు, ఇవ్వాలి కదా తప్పదులే అని చెప్పి ఇచ్చాడు. కానీ దానివల్ల ఆయనకు ఆశీర్వాదం రాలేదు, కానీ శాపం వచ్చింది. అదే ఏబేలు సనగలేదు, గునగలేదు, దశంభాగం ఇచ్చాడు, పంట ఇచ్చాడు, శ్రేష్టమైనది తెచ్చి ఇచ్చాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఈ సనగడం గునగడం అనేది కుటుంబాలను నాశనం చేస్తుంది, మొత్తం దేశాన్నే నాశనం చేస్తుంది. కనుక ఇవి రెండిటిని, సనగడం అనేది గునగడం అనేది మన నుండి తీసివేసినట్టు కనుక అయితే మనము దేవునికి దశంభాగాలు ఇస్తే దాంట్లో మనకు ఫలితం ఉంటుంది. అలాంటి ఫలితము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీకు నాకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం, తరలవచ్చు. స్తోత్రములు ప్రభువా, మహోన్నతుడా, కృపాభరితుడైన గొప్ప దేవా, నీకు వేడైన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దినములన్నింటిలో నీ కృపాక్షం ఇచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ దినం ఆదివారంలో ఉదయకాలంలో నీ పాదాల దగ్గరకు వచ్చి నీ స్తుతించి కీర్తించి నీ నామాన్ని గొప్ప చేసే భాగ్యం మాకు దయచేశారు తండ్రి. మీకు వందనాలు నాయన. ది కార్నర్స్ ఆఫ్ చర్చ్ మినిస్ట్రీ ద్వారా జరిగిస్తున్న ఈ యొక్క ఆరాధనలను మీరు స్వీకరిస్తున్నందుకే మీకు వందనములు. ఈ ప్రత్యేకమైన దినంలో నాయన దశంభాగాలను గురించి మాట్లాడారు, సనగడం గురించి, గొనగడం గురించి మాట్లాడారు, కృప గురించి మాట్లాడారు, మీ ఆశీర్వాదాల గురించి మాట్లాడారు తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను నాయన. మాకు కావాల్సిన దీవెనలన్నింటినీ మాకు దయచేయండి అయ్యా. ఎక్కడైనా ఏవైనా పదవులు ఉంటే వాటిని దూరపరచండి. నీ మేలు దీవెనలతో నింపండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రియ బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. రాలేని వారిని బట్టి కూడా మీకు వందనములు తండ్రి. మరొక దినమున వారిని నడిపించండి. అలాగే మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేశ ప్రధానులను జ్ఞాపకం చేసుకోండి, దేశానికి సంబంధించిన పరిపాలకులను అందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు నాయన. ఎండ వేడిని తగ్గించండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్టుగా సాఫీగా జీవితం కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్యలో ఉంటామని సెలవుచిన గొప్ప తండ్రి. మా మధ్యలో నేను ఉన్నానని నమ్ముతున్నాను. నీ మాటలు మాతో మాట్లాడారు, అలాగే మేము జీవించడానికి ప్రయత్నం చేస్తాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఇప్పుడు మేము లోకంలోకి వెళ్ళినట్టుగా లోక మాలిన్యం మాకు అంటకుండా తిరిగి మేము ప్రత్యేకంగా ఉండి మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఆరాధించుకున్నామని గొప్ప చేసే భాగ్యం దయచేయమని, అంతవరకు మీ యొక్క భద్రతలో నన్ను మామూలు దాచిపెట్టుకొని మీ నామానికే మేము గంట ప్రభావం పొందుతున్నామని నజరేయుడు అతి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.